have started a trip Hyderabad to Kerala. Pondicherry, Kodaikanal, Kerala. Full of manchu. ఇప్పుడే పాండిచ్చేరికి వచ్చేసినాం. ఎట్లుంటే తెలుసుగా రోకల బండే ఇక. So hi Anarki, welcome to my channel. This is Naveen. Actually, we have started a trip Hyderabad to Kerala. వయా పాండిచ్చేరి, కొడైకెనాల్, ఫైనల్ డెస్టినేషన్ కేరళ. అక్కడ సారీ ఇందాక ఇక్కడ చెప్పిన ఇప్పుడు ఇక్కడ చెప్తాయో పాండిచ్చేరి, కొడైకెనాల్, కేరళ. ఓకే. సో యాక్చువల్లీ ఇప్పుడైతే హైదరాబాద్ టు పాండిచ్చేరి అయితే స్టాప్. సో అక్కడ నుంచి ఒకవేళ 44 లాగినాం. హోటల్ 44. పేరు చూపి అది హోటల్ ఏటో ఏదో ఒకటి. సో ఇప్పుడే డిన్నర్ అయితే అయింది. సో పాండిచ్చేరిలో స్టే for 4 to 5 hours and then again we'll start again to rest of the destination. అగైన్ వీఆర్ గోయింగ్ టు కొడైకెనాల్ అండ్ అక్కడి నుంచి కేరళ. సో పాండిచ్చేరిలో ఒక 1 డే ఉంటాం, కొడైలో ఒక 2 days అండ్ కేరళలో ఒక 2-3 days ఉంటాం అండ్ రిటర్న్ టు సూర్యాపేటగా. ప్లాన్ అయితే ఇది, కానీ ఏమవుతుంది అనేది తెలియదు ఇక. So we are going in Grand Ite Neos. నీ కార్ కూడా చూపి ఇక దాచిపెట్టినావుగా. చలో చలో లేదు కాఫీ చెప్పిన ఆవు. ఫుల్ ఆఫ్ మంచు. పార్కింగ్ లైట్స్ వేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడే పాండిచ్చేరికి వచ్చేసినాం. ఎట్లుంటే తెలుసుగా రోకల బండే ఇక. నుంచి ఇప్పుడే చిన్న చిన్న బ్రేక్స్ మధ్యలో వీళ్ళిద్దరు తమిళనాడులో చిన్న లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసిరు. సో బ్రష్ చేసి అయిన తర్వాత పాండిచ్చేరిలో రీచ్ అయ్యాం ఆఫ్టర్ 12 hours ఆఫ్ జర్నీ. చిన్న చిన్న స్టాప్స్, మళ్ళీ సెకండ్ టైం పెట్రోల్ ఫిల్ చేసాం. సో హౌ ఇస్ ద వైబ్? ఇక అట్లుంటుంది మనతో. చాలా రైట్. ఇక బీచ్ చూపి వాళ్ళకి. బీచ్ ఇట్లా 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 అక్కడ అక్కడ కనిపిస్తుంది చూడు. డిఫరెన్స్ పార్కింగ్ కి అక్కడెక్కడో 50 రూపీస్ 50 రూపీస్ స్కామ్. ఇది పోర్ట్ ఏరియా యాక్చువల్గా, ఇది ఫ్రీ, కానీ 50 రూపీస్ తీసుకుని మనం అదర్ స్టేట్ అని తెలిసి సన్కి వచ్చిన బ్లాక్ వస్తుంది. రాక్ బీచ్. ఇంకోటేమో పారడైజ్ బీచ్. షాక్స్ ఉన్నాయి కదా. We are here. వేవ్స్ అయితే ఇది యాక్చువల్లీ ఫారెస్ట్ లాంగ్వేజ్ ఇది. సో ఇట్లానే ఉంటుంది, అర్థం చేసుకోవాలి దీన్ని. అయితే ఇప్పుడు ఏమన్నావురా నువ్వు? నేను ఏమన్నా అంటే ఇప్పుడు బీచ్కి వచ్చినాం మేము, ఫారెస్ట్ నుంచి బీచ్కి వచ్చినాం, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. అది అర్థమైంది నీకైతే? నాకు అయిపోయిందిరా ఆడియన్స్కి. వేవ్స్ అయితే చాలా పెద్దగా వస్తున్నాయి. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ లేదనుకుంటా, కానీ సో ఇంకొంచెం ముందుకు వెళ్తాం తర్వాత మళ్ళా. అంటే అది అటు సైడ్ వైపు ఎక్కువ ఉన్నారు, మన వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు. సో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి విల్ బి టేకింగ్ ద హోటల్ 12 hours ఆఫ్ రైడ్ ప్లస్ ఫ్రెష్ అప్ కోసం. సైకలా అయ్యప్ప ఏది అన్నా
సో బీచ్ అయితే ఒక 1 కిలోమీటర్ వాక్ చేసి మొత్తం అక్కడ స్నాక్స్ అలా తినేసి, కానీ బీచ్ ఆ సరౌండింగ్స్ అయిన అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ కానీ బేవరేజెస్ కానీ అవైతే ఏమీ పెద్దగా సెల్ చేయట్లేదు, గవర్నమెంట్ రూల్స్ అనుకుంటా. బట్ బీచ్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. సో ఇప్పుడైతే హోటల్ చూసి అక్కడ స్టే చేయాలి ఈ రోజుకి. సో బీచ్ అండ్ ఆఫ్టర్ లంచ్ అయిపోయిన తర్వాత జస్ట్ కొంచెం రిలాక్స్ అయ్యి ఇప్పుడు ఈవినింగ్ బీచ్కి అయితే వెళ్తున్నాం. అన్ని బీచెస్ అయితే క్లోజ్డ్ అట, ఓన్లీ పాండిచ్చేరి మెరైన్ బీచ్ అనేది ఓపెన్ ఉంటుందంట till 11. సో ఉన్న బీచ్ అయితే ఎల్లో ఓషియన్ హోటల్ రూమ్. సో ఇది వచ్చేసి 1250 పడ్డది పర్ ఒక రూమ్కి. సో 2500 ఇద్దరికి. సో ఇప్పుడు వెళ్ళి ఆ మెరైన్ బీచ్ ఒకటి, స్ట్రీట్ షాపింగ్ ఒకటి చూద్దాం. చలో. మెరైన్ బీచ్, పాండిచ్చేరి మెరైన్ బీచ్ ఆపోజిట్లోనే మనకు సో ఇందులో ఏటీఎం మిషన్స్, ఇంకా పిల్లలకు ఆడుకోవడానికి బార్ అండ్ లాన్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడికి వస్తే ఇది ఒక బెనిఫిట్ అన్నట్టు, రెండు కవర్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇక్కడ మనం తిరిగేసేదంతా అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాము అంటే వీఆర్ గోయింగ్ టు స్ట్రీట్ ఫుడ్, పాండిచ్చేరి స్ట్రీట్ ఫుడ్. అండ్ అక్కడి నుంచి విల్ గో టు స్ట్రీట్ షాపింగ్ అండ్ దెన్ రూమ్కి వెళ్ళేసి హ్యాపీగా పండుకోవడం, ఇక వేరే పనే లేదు. ఇక మనం ఇందాక ఇక్కడ మెరీన్ బీచ్ నుంచి అక్కడంతా చూసేసి ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పినాం మనం, స్ట్రీట్ ఫుడ్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాం, రాక్ బీచ్ పక్కన ఉన్న స్ట్రీట్ ఫుడ్ ఏరియాకి. దీని అడ్రస్ ఏంటిది? ఓ పాండి కొంచెం లొకేషన్ పెట్టుకోవాలంటే సో అందరితో మాట్లాడిపోయాలంటే ఇట్లా క్వశ్చన్ చేయాలి ఫస్ట్. మనం వచ్చేసి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ లో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మోమోస్ గైస్, మోమోస్. ఇదేం మోమోస్? ఇది చికెన్ స్టఫ్డ్ మోమోస్. అంటే దీన్ని ఫ్రై చేయించినావా, ఏం చేయించినావా? లేదు, స్టీమ్డ్ మోమోస్. సో ఫస్ట్ అది చెప్పాలి, ఇది స్టీమ్డ్ మోమోస్ ఇది. సో ఇప్పుడు ఈమె తిని టేస్ట్ చెప్తుంది ఎట్లుంటుందో. పార్కింగ్ అప్పటి వరకు పార్కింగ్ చెప్పు, నేను ట్రై. సో ఓకే, ఈమె తిని ట్రయల్ చేసే లోపు పార్కింగ్ ఏమైతుంది అంటే, మనం రాక్ బీచ్ అనే లొకేషన్ పెట్టుకొని అక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఒకటి ఉంటుంది, దాని నుంచి స్ట్రైట్కి వెళ్తే పార్కింగ్ ఉంటుంది. అక్కడ మాత్రం అసలు పెట్టుకోకండి, అంటే చాలా దూరం నడవాల్సి వస్తుంది. నో పార్కింగ్ బోర్డులు ఉంటాయి, కొన్ని నో పార్కింగ్ అని ఉన్నా కూడా కొన్ని పెట్టుకోవచ్చు. అట్లా ముచ్చట ఏదో ఒకటి చెప్పుకోవాలి, మనం తెలుసుగా ఎట్లుంటుందో, ముచ్చట చెప్తేనే ఏదైనా. అట్లా ముచ్చట చెప్పుకొని కార్ అక్కడ పెట్టుకొని నిమ్మలంగా నడుచుకుంటూ వస్తే ఫస్ట్ అయితే మేమైతే మోమోస్ వేస్తున్నాం, తిన్న తర్వాత చెప్తా బాయ్ ఫ్రెండ్స్. నేను చెప్తా. ఓకే, బాగుంది. ఉంది అదొకటి కాదు, ఇంకా ఏం స్టఫ్ ఏముంది అందులో? చికెన్ మయోనీస్ బాగుంది, ఇంకా మిగతావి మీరు అందరు కూడా తినండి. ఆహా లేదు, వాట్ ఇస్ దిస్? ఇది రెడ్ చట్నీ, అది గ్రీన్ చట్నీ. ఓకే, వెరీ గుడ్. సో ఏదో ఆల్ చట్నీలు కానీ రేపు ఏదో అవుతుంది నాకు ఎరికే. ఓకే ఫ్రెండ్స్, వీనికే అవుతుంది అది. కొంచెం హెల్దీ తినాలనుకున్న వాళ్ళు ఇక్కడ గో ఫర్ దిస్. ఆకులు తింటే అయిపోద్ది, ఫుల్ హెల్దీ. సో స్టే ట్యూన్. ఫస్ట్ అయితే మోమోస్ ట్రై చేసినాం, నెక్స్ట్ కాదు హెల్దీ అంట, ఈమె తినేదే మైదా పిండి, మళ్ళీ హెల్దీ అని చెప్తుంది. ఇక స్టీమ్డ్, దీనికంటే అక్కడ ఆయిల్స్ కంటే ఇది బెటర్. అంటే మరి రొట్టె స్టీమ్ చేసుకుంది అది. ఇక ఇక్కడ దొరకదు, లేకపోతే తినేదా. నెక్స్ట్ ఏమైనా మాట్లాడరా? ఓకే, ఇక ఫస్ట్ అయితే తిందాం. చలో బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఇది మనది సెకండ్ ఫుడ్ ఐటమ్, ఇది బుల్లెట్ బీబీక్యూ రైడ్ అని చెప్పి మనోడు అయితే మంచి మ్యాజిక్ చేస్తుండు, గట్టిగానే ఉంది. సో మనం చికెన్ కోంబో చెప్పుకున్నాం. ఇందులో ఒక డ్రమ్ స్టిక్, 3 వింగ్స్ అండ్ 4 బోన్లెస్ పీసెస్ వస్తున్నాయి. సో దాని ప్రైస్ వచ్చేసి 180. సో ఇది ఒకటి మనకు సరిపోదు కదా, దాంతోపాటు మనం ఏం చేసినాం, జ్యూసీ చికెన్ వింగ్స్ కూడా చెప్పుకున్నాం, అలా 6 ముక్కలు వస్తాయి. సో మీరు ఇది ఈ ఫుడ్ స్ట్రీట్ లో అయితే ఇది ట్రై చేయొచ్చు, ఇది బాగుంది, టేస్ట్ బాగుంది, ఎమ్మీ ఉంది. ఇంకేమైనా చెప్పాలా? బొక్కలు ఎట్లా బాగున్నాయా? స్క్రిప్ట్ అలా రాసింది, అయిపోయింది. యు కెన్ హావ్ ఇట్ నౌ. yes. సో ఆఫ్టర్ చికెన్ మిడ్ నైట్ దమ్ బిర్యానీ.
చెప్పు ఈ అమ్మాయి అందరు తినట్లేదు అందరు తింటున్నాము మొత్తం అయిపోయినాక ఇస్తుంది కొంచెం కొంచెం తినరు అని